సమర్థరామదాసు గారికి భోలేరామ్ అనే శిష్యుడు ఉండేవాడు. సమర్థరామదాసు గారు ఉత్తర భారతదేశానికి వెడుతూ ఒరే రామచంద్రమూర్తికి ప్రతిరోజు నైవేద్యం పెట్టరా అన్నారు. ఆయన ఏదో నైవేద్యం పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు. తినలేదు సీతారాములు. ఆయన తల కొట్టేసుకోవడం మొదలెట్టి నేను గురువు గారికి ఇచ్చిన మాట పోయిందని తల కొట్టుకున్నాడు. వెంటనే గబగబా రాముడు సీతమ్మ తినేశారు. అంతా తినేశారు. నేనేం తినాలన్నాడు. అయ్య బాబో ఇదొక్కడ కూడా నీకు అట్టేసి పెడతానని సీతమ్మ అట్టేసి పెట్టింది. తీరా అట్టేసి అరిటాకులో పెట్టాకన్నాడు. మా గురువు గారికి అట్లంటే చాలా ఇష్టం, నేను మా గురువు గారికి పెట్టకుండా తిన్న, మా గురువు గారి దగ్గరికి ఎడతానని పరిగెత్తడం మొదలెట్టాడు. ఒరే గురువు గారు కాశీ వెడుతున్నారు, తినరా నాయన అంది సీతమ్మ. మా గురువు గారికి పెట్టకుండా నేను తిన్నాడు. హనుమని పిలిచి ఒరే నాయన భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళరా. హనుమ భోలేరాంని భుజాల మీద ఎక్కించుకుని కాశీ పట్టణానికి ఎడుతున్న సమర్థరామదాసు గారి దగ్గర దింపి నాయన పెట్టట్టాను. సమర్థరామదాసు గారు తెల్లపోయి ఎలా వచ్చావురా నాయన ఇక్కడికి అన్నాడు. ఎలా వచ్చావు? ఆ కోతి అట్టుకొచ్చిందండి నన్ను. కోతి ఎందుకు తెచ్చిందిరా అన్నాడు. సీతమ్మ అట్టేసి పెట్టింది పంపించింది. ఒరే కోతి ఏమిట్రా? హనుమరా మహానుభావుడు భుజాల మీద ఎక్కొచ్చా. గురువు గారు హనుమో సీతమ్మో పక్కకు వదిలేయండి, మీ కట్టెట్టేనా లేదా నాకంతే. సమర్థరామదాసు గారు అట్టుముక్క తిన్న తర్వాత మళ్ళీ హనుమ భుజాల మీద కూర్చుని మళ్ళీ దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆయన పోనీ గురువు